బెరయా సత్య సువార్తలో యుగాంతంను వీక్షిస్తున్నటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలైనటువంటి మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో వందనాలండి. ఒక్క నిమిషం ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, అద్వితీయుడు మా దేవుడు, ఆలోచనకర్త, బలవంతుడు మా తండ్రి, సమాధానకర్త, మమ్మల్ని గడిచిన దినములన్నీ కాపాడారయ్యా. మీ పాదాలకు వేలాది వందనములు తండ్రి. యుగాంతం పార్ట్ 9లో నాయన మరి 70వ వారం గురించి, ఆ 70వ వారంలో సంభవించేటువంటి సంభవాలను గురించి కొన్నింటిని మేము చర్చించుకొనిచుండగా మా యందు మీరుండండి ప్రభువా. మరి వినుచున్నటువంటి వారందరినీ ఆశీర్వదించి దీవించండి. చెప్పుచున్నటువంటి నాకు జ్ఞానమును అనుగ్రహించమని ప్రభువా, సహాయం చేయుచున్నటువంటి నా కుటుంబమును ఆశీర్వదించి దీవించమని మా ప్రభువును మా రక్షకుడినైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున వేడుకుంటూ ప్రార్థించుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఒక పర్యాయం మీ అందరికీ వందనాలు. మరి పార్ట్ 8లో మనం 70వ వారం అనగా అంత్యవారం, దాన్నే అంత్యవారం అంటాము. ఆ అంత్యవారంలో ఎలా స్టార్ట్ అవుతుంది దానియేలు గ్రంథం 9:27 ద్వారా తెలుసుకున్నాము. అలాగే ఆ 70వ వారమును 2 అర్ధవారములుగా, అంటే 3.5 సంవత్సరాలుగా విభజించడం జరిగింది అని మరి దానియేలు గ్రంథం 9:25లో కాలములు, అర్ధకాలము అనేటువంటి మాట ద్వారా, అదే మాటను ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనంలోను, అలాగే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 5-7 వచనాలను మనము 42 వారాలు, అంటే 42 వారాలు వాడికి అధికారం ఇవ్వబడెను అనేటువంటి మాటను చూసుకున్నాము. అదే 11వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో 1260 రోజులు, అలాగే 12వ అధ్యాయంలో కూడా 2వ అర్ధవారము 1260 రోజులుగా 12:6లో మనం చూసుకున్నాం. అయితే ఈ మొదటి అర్ధవారంలో, అనగా మొదటి 3.5 సంవత్సరాల్లో ఏం జరుగుతున్నదో మరి ఈ 70వ వారం గురించి ఈరోజు చర్చించుకుందాం. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మొదటిగా చూస్తే ఈ మొదటి అర్ధవారంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? మొదటిగా రాజకీయ పరిస్థితులను మనం గమనించినట్లయితే, మనం గత వారం చూసుకున్నాం. ఈ మొదటి అర్ధవారం అంతా కూడా అబద్ధ క్రీస్తు పరిపాలన చేస్తాడు. దాన్ని మనము ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 5వ వచనము 7వ వచనమును మనం గమనించినట్లయితే 42 నెలలు వాడికి అధికారం ఇవ్వబడెను అనేటువంటి మాట ఉంటుంది. ఒకసారి చూద్దాము. 13, 5వ వచనము, 7వ వచనము. డంబపు మాటలను, దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇవ్వబడెను. మరియు 42 నెలలు తన కార్యము జరుపన అధికారము దానికి ఏర్పాటాయను. మరియు పరిశుద్ధులతో యుద్ధం చేయను, వారిని జయించను, దానికి అధికారం ఇవ్వబడెను. చాలు నాన్న. సో ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఈ మొదటి అర్ధవారం అంతా కూడా అబద్ధ క్రీస్తు వాడు ఇచ్చకపు మాటలతోటి, యుక్తితోటి ఏ విధంగా మరి ప్రపంచ అధినేత అయ్యాడో మనము గడిచినటువంటి పాటలలో చర్చించుకున్నాం. వాడు ఆ రాజ్యాధికారం చేపట్టుకున్న తరువాత 42 నెలలు, అంటే 3.5 మొదటి అర్ధవారము వాడు పరిపాలించడం జరుగుతుంది. అది రాజకీయ పరిస్థితులు. అలాగే మత పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాం. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 37-39 వచనాలు చూద్దాం. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 37వ వచనం నుంచి 39 వచనాలు. అతడు అందరికంటే ఎక్కువగా తన్ను తాను హెచ్చించుకొనుచు గనుక తన పితరుల దేవతలను లక్ష్యపెట్టడు. మరియు స్త్రీల కాంక్షిత దేవతను గాని ఏ దేవతను గాని లక్ష్యపెట్టడు.
అతడు తన పితరులెరగని తన పితరులెరగని దేవతను దేవతను అనగా అనగా ప్రాకారముల దేవతను వారి దేవతకు మారుగా ఘనపరచును. ఘనపరచును. బంగారును చాలు నాన్న. ప్రేమతోటి దేవుని బిడ్డలారా, ఈ సిరియా రాజు ఎవరు? ఒక అరబ్, అంటే ఒక ముస్లిం, అంటే ఇస్మాయేలు సంతానమైనటువంటి వాడు. ఈ ఇస్మాయేలు కూడా యెహోవా దేవుణ్ణే ప్రార్థించడం జరిగింది. అయితే తమ పితరులు ఎరగనటువంటి దేవతలను తీసివేసి వీడు ఒక క్రొత్త దేవతను తీసుకొని వస్తాడంట, ఈ అబద్ధ క్రీస్తు. ఆ క్రొత్త దేవతను ఘనపరుస్తూ ఉంటాడు. దాన్నే మనకు ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం మొత్తము ఉంది. 17:3 చూడు నాన్న ఒకసారి. ప్రకటన గ్రంథం 17:3. అప్పుడతడు ఆత్మవశుడైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగం మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచితిని. చాలు నాన్న. ఆ స్త్రీయే వాడు, అబద్ధ క్రీస్తు. అదే ఇక్కడ చెప్తున్నాడు, 7 తలలను 10 కొమ్ములు కలిగినటువంటి ఆ క్రూర మృగము మోస్తున్నాడంట ఆ స్త్రీని. ఆ స్త్రీయే రాబోనటువంటి నూతన మత వ్యవస్థ. వీడేం చేస్తాడంట అంటే అండి, బైబిల్లో కొన్ని మంచి విషయాలు, ఖురాన్లో కొన్ని మంచి విషయాలు, భగవద్గీతలో కొన్ని మంచి విషయాలు, రామాయణము మహాభారతంలోని కొన్ని మంచి విషయాలు, అలాగే బౌద్ధ మతస్థుల త్రిపీఠకాల్లో కొన్ని మంచి విషయాలు, జైనుల అంగాల్లో కొన్ని విషయాలు, అలాగే జెండా వ్యవస్థలోని కొన్ని మంచి విషయాలను సేకరించి వాటన్నింటినీ కలిపి ఒక నూతన మత వ్యవస్థను తీసుకొని రాబోతున్నాడు అంటాడు. దానికి వాడే దేవుడుగా ఉంటూ ఆ నూతన మత వ్యవస్థను స్థాపించి ఆ 10 మంది రాజులతోటి మరియు మిగిలినటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ ఆ మతాన్ని అవలంబించేటట్లుగా చేస్తాడంట. అందుకనే మనకు 13వ అధ్యాయం మొత్తం ఉంటుంది. 2వ క్రూర మృగమైనటువంటి అబద్ధ క్రీస్తు ఒక బొమ్మను చేసి దానికి ప్రాణం వచ్చేటట్లుగా చేసి ఆ బొమ్మకు మొక్కనటువంటి వాడు ఎవరైతే ఉంటారో వాళ్ళకు చంపే అధికారం కూడా ఆ బొమ్మకు ఇవ్వడం జరుగుతుందంట. మరి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అతి భయంకరమైనటువంటి రోజులు రాబోతున్నాయి. మరి అబద్ధ క్రీస్తు రాగానే ముందుగా 13:3 ఒకసారి చూడనా. ప్రకటన గ్రంథం 13:3 ఆ అర్ధవారంలో జరగబోయేటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం. దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్లుండింది. అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన కనుక భూజనులందరూ మృగం వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండ్రు. చాలా నాన్న. భూజనులందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి ప్రేమటువంటి దేవుని బిడ్డలారా. మరి ఈరోజు అద్భుతాల కోసం వెంటబడుతున్నారు అందరూ. దేవుడు కూడా అన్నాడు, మీరు నన్ను వెంబడించేది కేవలం అద్భుతాల కోసము, రొట్టెల కోసం వెంబడిస్తున్నారు. ఈరోజు మరి ఖర్చీపులు, మరి కొబ్బరి నూనె డబ్బాలు, ఇలా రకరకాలైనటువంటి మరి కాయలు అవి ఇవి అమ్మేటువంటి వాళ్ళు తయారైపోయారు. అద్భుతాలు జరుగుతున్నాయి. అద్భుతాలు జరగవని నేను అనడం లేదు. యేసు నామమున అద్భుతాలు అనేటువంటివి జరుగుతున్నాయి, కాదనడంలే. కానీ ఆ రోజులో మరి అబద్ధ క్రీస్తు అనేటువంటి వాడు చనిపోయి తిరిగి లేయగానే లోకమంతా వాడు వెంబడిపోతుందంట. అదే మాట మనకు ప్రకటన గ్రంథం 17:8 ఒకసారి చూడనా. 17:8 నీవు చూచిన ఆ మృగం ఉండేను గాని ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జలములలో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధంగా ఉన్నది. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగం ఉండేను గాని ఇప్పుడు లేదు. అయితే ముందుకు వచ్చిన సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుదురు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, వాడు వచ్చినప్పుడు జీవగ్రంథంలో ఎవరి పేరైతే లేదో వారందరూ వాడి వెంటబడతారంట, వాడిని వెంబడిస్తారు.
13:3 కూడా ఒకసారి చూడనానా. మరి అద్భుతాలు రాబో కాలంలో అనేకమైనటువంటి అద్భుతాలు జరుగుతాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఉంది. దాని తలల్లో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్లుండేది. అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన గనుక భూజనులందరూ మృగం వెంట వెలుచు ఆశ్చర్యపడుచుందరు. 13:13 నాన్న. 13:13 కూడా చూడు. అది ఆకాశం నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్లుగా గొప్ప సూచనలు చేయుచున్నది. గొప్ప సూచనలు చేస్తుందంట. ఆ రెండవ క్రూర మృగమైనటువంటి అబద్ధ ప్రవక్త ఆకాశం నుంచి అగ్నిని ఆ రోజు ఏలియా ఏ విధంగా దించాడో అదే విధంగా ఈరోజు ఆ అబద్ధ ప్రవక్త కూడా దించబోతున్నాడంట అగ్నిని. మరి చిన్న చిన్న జ్వరాలు దగ్గులకు స్వస్థపడుతున్నాయని కొబ్బరి నూనె డబ్బాలకు మరి ఖర్చీపులకు ఎగబడుతున్నాము. మరి ఆ రోజు జరగబోయేటువంటి ఆ మహా అద్భుత కార్యాలను చూసి అందుకనే మత్తయి సువార్తలు అంటాడు, ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచును. అంటే బాప్తిస్మం తీసుకున్నటువంటి వారిని కూడా మరి ఆ సాతాను అబద్ధ ప్రవక్త అనేటువంటి వాడు త్రిత్వమైన త్రిత్వము కాదు త్రికము, ముగ్గురు వాళ్ళు. సాతాను దాన్ని గడి సర్పం అంటారు. మళ్ళీ క్రీస్తు అబద్ధ ప్రవక్త, ఈ ముగ్గురు కలిసి జనాన్ని మోసపరచడం జరుగుతుంది. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. రాబో కాలము అతి దుర్భరంగా ఉంది. మరి నువ్వు నేను ఏదన్నా సరుకులు కొనాలన్నా అమ్మాలన్నా ఈ చేతి మీద కానీ నుసుల మీద కానీ 666 ముద్ర ఉండాలి. అసలు ముందు నువ్వు అమ్మడానికి కొనడానికి నీ దగ్గర డబ్బులు ఉండాలి కదా. మరి ఎలా బ్రతుకుతామయ్యా మనము? ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆ రోజు ఏలియా కాలంలో సారెపతు విధవరాలను ఆమె కుటుంబమును 3.5 సంవత్సరాలు పిండి అయిపోదు, రొట్టె నూనె బుడ్డిలో నూనె అయిపోలేదు. అలా ఎలా పోషించాడో అలాగే మరి అబద్ధ క్రీస్తు బెంజమిన్ నెతన్యాహుతో కానీ ఇజ్రాయెల్ ప్రధానమంత్రితో సంతకం చేసే రోజుకు నీ ఇంట్లో ఏ సరుకులు అయితే ఉన్నాయో ఆ 3.5 సంవత్సరాలు వాడు పరిపాలించేటువంటి ఆ 42 నెలలు లేదా 1260 రోజులు ఆ సరుకులు అలాగే ఉంటాయి. అసలు ఆ రోజుకు నీ ఇంట్లో ఏమీ లేవా? మరి కెరీతు వాగు దగ్గర ఏలియాకు కాకులు ఉదయ సాయంకాలం రొట్టె మాంసం ఏ విధంగా సప్లై చేసావో అదేవిధంగా మరి 666 ముద్ర వేసుకొని స్టోర్కి వెళ్ళి సరుకులు తెచ్చుకొని చపాతీలు చేసుకొని మాంసం చేసుకున్నటువంటి వారి ఇళ్లలో నుంచి కాకులు తీసుకొని వచ్చి నీ వరండాలో పడవేసేటువంటి అతి అద్భుతమైనటువంటి రోజులు ఆ 3.5 సంవత్సరాలు రాబోతున్నాయి. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, అధికంగా ప్రార్థించండి. మరి అనేక మంది బాప్తిస్మం ఏదో మాట వరుసగా మా పక్కింటి వాళ్ళు తీసుకున్నారు, మరి చర్చిలో నా పక్కన కూర్చుంటాము తీసుకుంది అనేటువంటి వారందరూ కూడా గాలి పొట్టులాగా ఎగిరిపోతారు ఆ అద్భుతాలను చూసి. మరి విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దు దయచేసి. ముందుగా అబద్ధ క్రీస్తుని ఎదిరించేటువంటి శక్తిని మనకు దయచేయలాగున మనమందరము ప్రార్థనలో ముందుకు సాగుదాం. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, అలాగే చూసుకుంటే ఆర్థిక పరిస్థితి, ఆర్థిక వ్యవస్థ 3.5 సంవత్సరాల కాలంలో మరి ఇక్కడ చూసుకుంటే ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఈ మతానికి రాజధాని ఏంటంటే రోమ్ నగరమే. 17-18 చూడాలా, ప్రకటన గ్రంథం 17-18. మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణమే. చాలా నాన్న, ప్రకటన గ్రంథం రాస్తున్నటువంటి సమయంలో భూరాజులందరినీ ఏలేటువంటి మహాపట్టణం ఏంటి? రోమ్ నగరాన్ని, వాటికన్ సిటీని రాజధానిగా చేసుకొని మరి ఈ మత వ్యవస్థ రాబోతుంది. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, అలాగే ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండబోతుంది? జకర్యా గ్రంథం 5వ అధ్యాయము 5-6 వచనాలు చూడనా. జకర్యా గ్రంథము 5వ అధ్యాయము 5-6 వచనాలు. అప్పుడు నాతో మాట్లాడుచున్న దూత బయలు వెళ్ళి నీవు నిదానించి చూచి యువతలకు వచ్చినదేమిటో కనిపెట్టుమని నాతో చెప్పగా ఇదేమిటి అని
నేను అడిగి తిని. అందుకతడు అందుకతడు ఇది కొల, ఇది కొల, ఇది బయలువెళ్ళు, ఇది బయలువెళ్ళు, తూము అనెను. తూము అనెను. మరియు లోకమంతటను జనులు ఇలాగున కనబడుదురని చెప్పాను. కంటిన్యూ. అప్పుడు సీసపు బిళ్ళను తీయగా కొల తూములో కూర్చున్న ఒక స్త్రీ కనబడింది. అప్పుడు అతడు ఇది దోషమూర్తి అని నాతో చెప్పి తూములో దాన్ని పడవేసి సీసపు బిళ్ళను తూము మీద ఉంచాను. మరలా తేరి చూడగా ఇద్దరు స్త్రీలు బయలుదేరి శంకుబుడి కొంగ రెక్కల వంటి రెక్కలు వారికి ఉండెను. గాలి వారి రెక్కలను ఆడించుండెను. వారు వచ్చి తూమును భూమి ఆకాశముల మధ్యకు ఎత్తి దాని మోసిరి. వీరు ఈ తూమును ఎక్కడికి తీసుకొని పోదురని నాతో మాట్లాడుచున్న దూతను నేను అడుగగా షీనారు దేశమందు దానికొక సాలను కట్టుటకు వారు పోవుచున్నారు. చాలా నాన్న ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, షీనారు దేశమందు, షీనారు దేశం అంటే ఆ రోజు ఉన్నటువంటి బబులోను కట్టినటువంటి ఆ బబులోను మహాపట్నం ఏ ప్రాంతంలో అయితే ఉన్నదో దాని ప్రాంతంలోనే ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థనంతటిని నియంత్రణ చేయడానికి నియోమ్ అనేటువంటి ఒక పట్టణమును అక్కడ కడుతున్నారంట. నియోమ్ రాబో కాలంలో ఆ నియోమ్ పట్టణమే ఆర్థిక రాజధాని కాబోతున్నది. ఆల్రెడీ దాన్ని కట్టడము ప్రారంభించారంట. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మరి మత వ్యవస్థ కొత్తగా ఉంటుంది, ఆర్థిక వ్యవస్థలు కొత్తగా ఉన్నాయి, రాజరికము వాడొక్కడే పరిపాలన చేయబడుతున్నాడు. అలాంటి సమయంలో మరి మన సంఘం ఏ విధంగా ఉండబోతుంది, కొన్ని విషయాలు చూద్దాం సంఘం గురించి. 1 తిమోతి 4:2 చూడన్నారా? 1 తిమోతి 4:2 అల్ప విశ్వాసంగా ఉండేటువంటి వారికి, అలాగే నామకార్థంగా క్రైస్తవులం అనుకునేటువంటి వారికి అనేక ఆపదలు రాబోతున్నాయి. జాగ్రత్త పడండి ప్రేమటువంటి దేవుని బిడ్డలారా. చదువునానా? దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. చాలు నాన్న. మరి ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాస భ్రష్టులమవుతామంట. ఈ జరగబోయేటువంటి అద్భుత కార్యాలను చూసి వాడు ఆకాశం నుంచి అగ్నిని దించడము, రకరకాలైనటువంటి అద్భుతాలు చేస్తాడు, చనిపోయినటువంటి వాళ్ళని లేపడము, ఇవన్నీ వాడు చేస్తే, అబద్ధ ప్రవక్త చేస్తే మనము నివ్వెరపోయి వాడిని వెంబడిస్తామంట. జాగ్రత్త. మన చర్చిలన్నీ కూడా వాడి దేవాలయాలు కాబోతున్నాయి. ప్రతి ఆలయాన్ని వాడు తన వైపు తిప్పుకోబోతున్నాడు. జాగ్రత్త పడండి. మరి ఇలాంటి సందర్భంలో దేవుడే మరి ఇంకా పొట్టునంతటిని పారద్రోలాలి కాబట్టి రోమా 1:28 చూడనానా? రోమా 1:28 మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియనకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించును. చాలా. మరి ఎవరి పేరైతే జీవగ్రంథమందు వ్రాయబడలేదో భ్రష్ట మనస్సుకు దేవుడే అప్పగిస్తాడంట. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్త పడండి. మరి జాగ్రత్త పడి దేవుని యందు విశ్వాసం ఉంచుదాము, ఇంకా ఎక్కువగా ముందుకు సాగుదాం. అలాగే 2 తెస్సలోనిక పత్రిక 2:9 2 తెస్సలోనిక పత్రిక 2:9 నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపక పోయిరి గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలంతోను నానా విధములైన సూచక క్రియలతోను మహత్కార్యములతోను
పుట్టించు సమస్త మోసంతోను నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసం చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. జాగ్రత్త ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, రాబో కాలంలో దేవుడే ఇక నీ పేరు జీవగ్రంథంలో లిఖింపబడలేదా, నిన్ను భ్రష్ట మనసుకు అప్పచెప్తాడు, సైతానుకు అప్పచెప్తున్నాడు. ఇక అసత్యమును నమ్ముతూ నువ్వు ఏదేదో కల్పనా కథలు, ఈరోజు దురద చెవుల కలవారమై మనం ఏదేదో వింటూ ఉన్నాము. అలాగే ఎక్కడుంది మాట 1 తిమోతి 4:3 చూడనా? 1 తిమోతి 4:3 ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమును చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. చాలు నాన్న, కల్పనా కథల వైపు ఏదేదో కట్టుకథలు, ఒక రెఫరెన్స్ చదివితే ఎట్టెట్టో కథలు అన్నీ పేపర్లో అట్టేసారు, టీవీలో అట్టొచ్చింది, ఈ కథలు చెప్తున్నారు. కానీ వాక్యము ఎటుపోతుందో ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మనం ఏర్పాటు చేసుకునేటువంటిది కూడా అట్లాంటి పాస్టర్లనే ఏర్పాటు చేసుకుంటున్నామంట. ఆ పాస్టర్ ఎందుకంటే లోకరామాయణాలన్నీ బాగా చెప్తుంటాడు, నవ్విస్తుంటాడు, ఆయన కాడికి పోదాం. కానీ రాబో ఉగ్రతను నిన్ను ఎవడూ తప్పించలేడు. జాగ్రత్త పడు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా. చివరిగా దానియేలు గ్రంథము 11:32 ఒకసారి చూద్దాం ప్రేమటువంటి దేవుని బిడ్డలారా. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించు వారిని వశపరుచుకును. అయితే ఒక్క నిమిషం నాన్న, అతడు అంటే అబద్ధ క్రీస్తు ఇచ్చకపు మాటలు చెప్పి అనేక మందిని వశపరుచుకుంటారంట ప్రేమటువంటి దేవుని బిడ్డలారా. కంటిన్యూషన్ నాన్న. అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు. మనం పోరాడాలి ప్రేమటువంటి దేవుని బిడ్డలారా. మరి దేవుని ఎరిగినటువంటి వరకు బలముతోటి గొప్ప కార్యాలు చేయాలి. మనమందరము గొప్ప కార్యాలు చేయాలి. వాడి ఇచ్చకపు మాటలకు పడిపోకూడదు. ఏదో నామకార్థంగా బ్రతకవద్దు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా. మరి ఇదే మొదటి అర్ధవారంలో మరి 2 సాక్షులు రాబోతున్నారు. ఆ 2 సాక్షులు ఏం చేస్తారు, అసలు వాళ్ళు ఎవరు ఏంటి అనేటువంటిది వచ్చే వారం ఎపిసోడ్లో చూద్దాం ప్రేమటువంటి దేవుని బిడ్డలారా. అందరికీ వందనాలండి.